హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. బెట్టింగ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే రేపటి నుంచే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మీకున్న ఆస్తిని, మీకున్న బంగారాన్ని, పెళ్ళైతే పెళ్ళం బంగారాన్ని, ఆ పుస్తుల్ని అంతా కూడా తాకట్టు పెట్టి ఈ ఐపీఎల్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి మీ డబ్బునంతా పోగొట్టుకోండి, మీ జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకోండి. ఇలా చెప్తే అర్థం అవుతుందేమో అని ఆ రకంగా చెప్తున్నమాట. సో చాలామంది రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో సీజన్ ఎండ్ అయ్యేలోపు మొత్తం కూడా వాళ్ళకున్న ఆస్తిని పోగొట్టుకుంటారు, ఊరంతా అప్పులైపోతారు. ఎందుకంటే కారణం బెట్టింగ్ ఆడడం. నార్మల్గా ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్ గురించి ఫైట్ చేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, అలాగే ముఖ్యంగా సజ్జనర్ గారు కావచ్చు. అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అంటే వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళని కాకుండా, అంటే ప్రమోట్ చేయడం వల్ల దాన్ని చూసి ఈ బెట్టింగ్ వ్యసనానికి అలవాటయ్యి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు ప్రమోట్ చేయకపోయినా ఆ యాప్ గురించి తెలిసి క్లియర్గా తెలుసుకుని అట్లా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రమోట్ చేయడం ఆపడం కాదు, అసలు బెట్టింగ్ యాప్స్ని ఇక్కడ వాడకుండా నిషేధించాలి. ఆ యాప్స్ అసలు ప్లే స్టోర్లో కనిపించకూడదు, గూగుల్లో కూడా కనిపించకూడదు. అంటే ఇతర దేశాల్లో ఉంటే ఉండొచ్చు, మనకి అది అనవసరం. మన దేశంలో మాత్రం ఆ యాప్స్ ఎక్కడ కూడా కనిపించకూడదు. మీకు తెలుసా, మనం సరదాగా ఫేస్బుక్ చూస్తూ ఉంటాం. ఈ బెట్టింగ్ యాడ్ అంటే మనం చూడాలనుకో అయినా కానీ అది వస్తుంది. అలాగే సరే దీన్ని స్కిప్ చేద్దామంటే అక్కడ టైం డ్యూరేషన్ పడుతుంది. అది ఖచ్చితంగా 10 seconds చూడాల్సిందే. అప్పటి వరకు అది పోదు. లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుని రావాలి. లేదా 30 seconds పడుతుంది. అప్పటి వరకు ఆ సోది వినాల్సిందే. సో ఈ రకంగా ఈ యాప్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రమోట్ అయిపోతున్నాయి. ఒకసారి నేను నార్మల్గా అసలు ఈ యాప్స్ ఏంటో ఒకసారి పేర్లు వినిపిస్తాను. బెట్టింగ్ ప్రియులకైతే బాగా అర్థమవుతుంది. అండ్ ఒకసారి మీరు కూడా వినండి, ఎలాంటి యాప్స్ కనుక మీకు వస్తున్నాయా, వాటి నుంచి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మన ఇండియాలో ఉన్న యాప్స్నే చెప్తుంది. stake.com బెస్ట్ ఫర్ NFL బెట్టింగ్ అంట. మెల్బెట్, బీసీ గేమ్, 10 క్రిక్, 1 విన్, రాజా బెట్స్, రాజ్ బెట్స్. సో రాజ్ బెట్టింగ్ యాప్ 100 రూపాయలు మీరు అందులో పెట్టండి, 1000 రూపాయలు బోనస్ పొందండి అంటూ కూడా ఒక యాడ్ వస్తుంది. ఇది మూవీ రూల్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అందులో ఎక్కువగా ఈ రాజ్ బెట్టింగ్ యాప్ అంటూ కూడా వాడు నాన్ స్టాప్గా ప్లే చేస్తూనే ఉంటాడు. అలాగే 1x బెట్, సో దీని గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ప్యారీ మ్యాచ్, బెట్వే, మెగాపారి బెట్టింగ్, mostbet.com, బెట్ బ్లాజర్స్, fun88.com, fun88.com దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. స్పోర్ట్స్ అడ్డా. సో ఇవన్నీ కూడా ఇండియాలో ఇష్టం వచ్చినట్టు కూడా ఇలా చలామణి అవుతున్నాయి అన్నమాట. చాలామంది యొక్క భవిష్యత్తులతో ఆడుకుంటున్న బెట్టింగ్ యాప్స్ ఇవి. అండ్ రీసెంట్గా మనం ఒక పర్సన్తో మాట్లాడడం, అంటే ఇలాగే బెట్టింగ్కి బాగా అలవాటు పడిపోయి ఉన్న ఆస్తిని మొత్తం కూడా తన వైఫ్ యొక్క బంగారాన్ని ఇదంతా కూడా తాకట్టు పెట్టేసి బెట్టింగ్కి అలవాటు పడిపోయి దాదాపు 80 లక్షలు పోగొట్టుకున్నాడు. సో చివరికి అతనికి అర్థమైంది ఏంటో తెలుసా, వాళ్ళు మోసం చేస్తున్నారని. ఇది మోసమే, ఇది అబద్ధం కాదు, నిజంగానే అక్కడ మోసం చేస్తారు. ఇది బెట్టింగ్లో చాలామంది ఆడతారు. వాళ్ళందరికీ డబ్బులు, వాళ్ళందరికీ లక్ బాండ్ గెలిచారనుకో, వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అసలు బెట్టింగ్ అంటేనే మోసం కదా, జోదం అంటేనే మోసం కదా. మీకు తెలుసా, పాత రోజుల్లో పేకాట్లాడి రాజ్యాలే కోల్పోయారంట. చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు కూడా ఒక సామెత కూడా ఉంటుంది, నాకు అది రావట్లేదు మీకు చెప్పడానికి. ఒక సామెతను కూడా వాడతారు. సో అలా జోదం ఆడడం వల్ల జీవితాలు కోల్పోతారు, ప్రాణాలు కోల్పోతారు, భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేరు. ఒకవేళ వాటి నుంచి బయట పడాలన్నా కష్టమే, ఏ దారి ఉండదు. ఎందుకంటే అప్పటికే అప్పులు పాలైపోతాం, బతికిన రోజులు వాళ్ళు అప్పు తీర్చాలి. ఇందులో ఏమో మనకు ఆశ చూపించేదేమో ఎక్కువ. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు పెడితే 10,000 వస్తుంది, 10,000 పెడితే 50,000 వస్తుంది, 50,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తుంది, 1,00,000 పెడితే 50 లక్షలు వస్తుంది, 50 లక్షలు పెడితే 1,00,00,000 రూపాయలు వస్తాయంటూ కూడా చెప్పి మోసం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీకు పెద్ద నమ్మరు. అంటే అక్కడ ఉన్నది చెప్తున్నాను కాబట్టి నమ్మరు. అదే నేను ఒక పెద్ద సెలబ్రిటీని అయ్యాననుకో, మీరు నమ్ముతారుగా. అప్పుడు మీరు ఏంటంటే గొర్రెల్లాగా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని బోనస్ వస్తుంది కదని చెప్పేసి అందులో పెట్టేస్తారు. సో అట్లా ఒకసారి ఫస్ట్ మనకి డబ్బులు వస్తాయి. ఈ యాప్స్లో ఏంటంటే
ఫస్ట్ మనకి బోనస్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఇదేదో బాగుంది కదా, సరదాగా ఖాళీగా ఉన్న టైంలో ఆడితే ఒక పాకెట్ మనీ కన్నా వస్తాయి కదా అని చెప్పేసి మనం ఆడుకుంటూ ఉంటాం. తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అరే రోజంతా కూర్చుని జాబ్ ఏం చేస్తాం, ఒక అరగంట గంట కొంచెం తెలివి ఆడి ఇందులో సంపాదిస్తే అయిపోతుంది కదా, ఒక వారం రోజులు కరెక్ట్గా దీని మీద ఫోకస్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. వస్తాయి, కొంతమందికి డబ్బులు వస్తాయి. తర్వాత ఏంటంటే డిపాజిట్ చేసిన టైంలో బాగానే ఉంటుంది, తర్వాత విత్డ్రా చేసే టైంలో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయంట. ఇప్పుడు ఇందాక నేను ఒక స్టోరీ చెప్తున్నాను మీకు, 80 లక్షలు ఒక వ్యక్తి మోసపోయాడని చెప్పి. సో ఆ వ్యక్తిని చెప్పిన స్టోరీ ఇది మొత్తం కూడా. అప్పుడు మళ్ళీ ఆడమంటదంట, కాసేపు ఒక 5 నిమిషాలు ఆడని అంటదంట. క్యాషినో గేమ్ ఆడింది నాకు తెలిసి. అదే అంటే ఒక యాప్లో చాలా గేమ్స్ ఉంటాయి, ఆ బెట్టింగ్ యాప్లో చాలా రమ్మీ అని ఏదో ఏరోప్లేన్ గేమ్ ఉంటుందంట, క్రికెట్ ఐపీఎల్కి సంబంధించింది. నాట్ ఓన్లీ ఐపీఎల్, మొత్తం అన్ని దేశాల్లో జరిగే ఆ క్రికెట్ మ్యాచెస్కి బెట్టింగ్ పెట్టుకోవచ్చు. ఫుట్బాల్ అయినా, కబడ్డీ అయినా, ఏదైనా సరే, ఏ లీగ్స్కి అయినా సరే అందులో మనం ఏది గెలుస్తుంది ఏంటి అనేది పెట్టుకోవచ్చు. సో అలా ఇతను పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం ఒక 3 lakhs 4 lakhs వచ్చాయంట, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో తర్వాత ఇంకా ఇందులోనే సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. దగ్గరగా 80 లక్షలు అప్పు చేశాడు. ఒక 15 లక్షలేమో వాళ్ళ వైఫ్ యొక్క బంగారం మొత్తం కూడా తాకట్టు పెట్టి ఒక 15 లక్షలు ఇందులో పెట్టేసి పోగొట్టుకున్నాడు. అలాగే 65 లక్షలేమో ఊర్లలో తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర 30,000, 40,000, 50,000 అలా అప్పులు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇతను ఏంటంటే చనిపోదాం డిసైడ్ అయిపోయాడు. ఎండ్రిని తాగి చనిపోదాం అని చెప్పేసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. అది బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నాడు అతను. సో తన కూతుర్ని అలాగే తన వైఫ్ని చూసి తనకి చావాలనిపించట్లేదు, ఎట్లయినా సరే బ్రతికి ఇదంతా కూడా తీర్చి మళ్ళీ ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అండ్ పోలీసులను ఆశ్రయించారు, మరి వాళ్ళు ఎంతవరకు అతనికి న్యాయం చేయాలో వాళ్ళు చేస్తారు. సో అతను మోసపోయింది Fun88 అనే ఒక యాప్లో. ఈ యాప్ వచ్చేసి ఆహా అనే ఒక అన్స్టాపబుల్ షోలో దానికి బాలకృష్ణ గారు కూడా హోస్ట్గా ఉన్నారు, చాలామంది ప్రముఖులు అక్కడ గెస్ట్గా వచ్చారు. అందులో ఇది బాగా ప్రమోట్ అయింది. సో ప్రమోట్ చేసింది కాదు, బ్రాండింగ్ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఏదైతే ఒక బెట్టింగ్ యాప్ అనేది తప్పు, అంటే జనాలకి అది తప్పే చేస్తుంది తప్ప మేలు చేయదు, కాబట్టి ఏదైనా తప్పే. సో Fun88 అనేది అక్కడ చూసి అతను ఇన్స్టాల్ చేసుకుని ఆడడం జరిగిందంట. తను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలే, తనంతట తానే ఆడడం జరిగింది, తనే మోసపోయాడు, నష్టపోయాడు. సో ఇది ఇలా జరుగుతుంది, తన లైఫ్ అంతా కూడా పోయింది. ఇప్పుడు 80 లక్షలు ఇప్పుడు తను కూలీకి వెళ్తున్నాడు, మహా అయితే అతనికి రోజుకి 500 నుంచి 800 వస్తాయంట. జీవితాంతంగా కష్టపడినా 80 లక్షలు అతను అప్పు తీర్చలేడు. సో ఇలా ఉండేమాట బెట్టింగ్ యాప్ల పరిస్థితి. సో నేను ఎందుకు ఇదంతా కూడా చెప్తానంటే, రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరూ కూడా నాకు తెలిసి మీ పాకెట్ మనీని ఐపీఎల్ బెట్టింగ్ వేయడానికి కోసం మీరందరూ కూడా పక్కన పెట్టే ఉంటారు ఖచ్చితంగా. నాకు తెలిసి ఇది ఎక్కువగా ఎవరంటే 20 to 25, 30 years ఈ వీళ్ళు మాత్రం ఈ బెట్టింగ్ యాప్కి ఎక్కువగా బానిసలు అయిపోతున్నారు, బాధితులు అయిపోతారు తర్వాత. సో ఏంటంటే మీ మనీని సేవ్ చేసుకోండి తప్ప ఎక్కడన్నా బ్యాంక్లో దాచుకోండి, అంతేగాని ఉన్నాయి కదా అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్లో పెట్టి దాన్ని డబల్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుంది. ఇది పదే చెప్తున్నాం, ఎందుకంటే మీ అందరి జీవితాలు బాగోవాలని చెప్పి. ఈ వీడియో నాకు తెలిసి ఎవరికి నచ్చకపోవచ్చు, నాకు తెలిసి ఈ వీడియో కూడా పెద్దగా ఎవరు చూడరు, వీడియో సోచ్ చేస్తున్నాడు అనుకుంటారు. నేను దగ్గర నుంచి చాలామంది వ్యక్తులను చూసా ఇక్కడ హైదరాబాద్లో, స్టూడెంట్సే, పాపం పేద విద్యార్థులు, చదువుకోవడానికి సరిగ్గా డబ్బులు కూడా లేవు, వాళ్ళ ఇంటి నుంచి కూడా డబ్బులు పంపించరు సరిగ్గా, అక్కడ కూడా వాళ్ళు ఆర్థికంగా చాలా కింద స్థాయిలోనే ఉన్నారు. సో ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటున్న వాళ్ళు అప్పుడప్పుడు గ్యాప్లో స్విగ్గీ, జొమాటో ఇలా చేసుకునే వాళ్ళు ఈ బెట్టింగ్స్లో ఈ ఐపీఎల్ వచ్చినప్పుడు ముఖ్యంగా బెట్టింగ్ పెట్టి అప్పులు బాలైపోయారు. హైదరాబాద్లో ఎటు పోలేక ఉన్నారు, అటు ఊర్లోనే అప్పులే, ఇక్కడ హైదరాబాద్లోనే అప్పులే, ఫ్రెండ్స్ దగ్గర అప్పులే, ఫోన్లో వస్తే చాలు డబ్బులు ఎప్పుడు ఇస్తావు టార్చర్. సో అలా టార్చర్ భరించలేక ఒక వ్యక్తి ఒక హాస్టల్లో ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అంత దూరం నుంచి వీళ్ళు పంపించారంటే, ఇక్కడ ఏదో కొంచెం సిటీలో ఉంటే కొంచెం 4 అక్షరాలు ఇంకా ఎక్కువ తెలుస్తాయి, కోచింగ్ సెంటర్స్లో ఇంకా కోచింగ్ తీసుకుంటే మంచి జాబ్ జరుగుతుంది, ఇంకా డెవలప్ అవుతారని చెప్పేసి వాళ్ళు పాపం అక్కడ ఏదో వాళ్ళకున్న ఆ డబ్బులతో ఇక్కడికి పంపిస్తే
ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయి పాపం తెలిసి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ బానిస అయిపోయి, ఆ బెట్టింగ్కి బానిస అయిపోయి ఒక బాధితుడిగా అయిపోయాడు. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, అటు ఇంటికి చెప్పుకోలేడు, చెప్పినా వాళ్ళు ఏం చేయలేరు, ఇట టార్చరు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో చాలామంది జీవితాలు, ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలామంది యువత ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ. అలాగే రమ్మీ, పేకాట. సో ఈ రమ్మీ సర్కిల్ అని చెప్పేసి డబ్బులు వస్తాయి. నా ఫ్రెండ్ కూడా ఆడితే డబ్బులు వస్తాయి. ఫస్ట్లో అంతా చాలా బాగుంటుంది, అసలు అరే భలే వస్తున్నారా అనిపిస్తుంది. తర్వాత ఉంటుంది నరకం. కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేని స్థితికి అయితే వచ్చేస్తారు. అదేంటి అనుకుంటారేమో, 20 రూపాయలు కూడా పెట్టేద్దాం అనుకుంటారు. అలా అవసరం 20 పెడితే 40 వచ్చేస్తుంది, 40 పెడితే 80 వస్తుంది, 80 అయితే 160, 160 అయితే 200, ఎంత 20, 220, 240 వచ్చేస్తుంది. సొంతగా మైండ్ సెట్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల. సో మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ వస్తుంది కాబట్టి మీరెంత జాగ్రత్త తీసుకుంటే అంత మీకు మంచిది. ఆల్రెడీ చాలామంది డబ్బులు సేవ్ చేస్తూ ఉంటారు ఐపీఎల్ ఆడడం కోసం. ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ఆర్సీబీ మీద 10,000 ఉంది, ఎవరైనా ఉన్నారా? 2 రేషియో కూడా 1:5 రేషియోలు ఇస్తారు. మళ్ళీ 5,000కి 10,000 చూసుకో. ఆర్సీబీ మాది. చెన్నై మీద ఉంది, ధోని ఉన్నాడు చెన్నైలో, చెన్నై మీద 10,000 ఉంది. మీరు గెలిస్తే 20,000 ఇస్తాం, చెన్నై గెలిస్తే 10,000 ఇస్తారా? ఈ రకంగా బెట్టింగ్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. నేను విన్నా, నా ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా డైరెక్ట్గా చూసాను నేను. కోహ్లీ నెక్స్ట్ బాల్ 6 కొడతాడు రా, 10,000 ఉంది. తర్వాత ఏంటి, ధోని 6 కొడతాడు రా, ఒక 20,000 ఉంది. కోహ్లీ ఈరోజు అలాగే సెంచరీ చేసేస్తాడు, ఒక 10,000 ఉంది. ఈరోజు ఎలాగైనా సరే ఆర్సీబీ కొట్టిద్దిరా, 50,000. సో ఈ రకంగా చాలామంది కూడా ఇలా బెట్టింగ్ వేస్తూ ఉంటారు అన్నమాట. డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు మళ్ళీ బెట్టింగ్కే ఉపయోగపడతాయి తప్ప, మళ్ళీ బెట్టింగ్ వేసి ఇంకా సంపాదిద్దాం అనే ఆలోచన వస్తుంది తప్ప వద్దు వీటి జోలికి పోవద్దు, ఇబ్బంది కదని చెప్పేసి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలా బెట్టింగ్స్ చేస్తూ ఉంటారు కదా, మంచి ఉత్కంఠంగా ఉండే టైంలో కొంతమంది గుండాగిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ మన డబ్బులు పోతాయా, ఏంటి 6 కొడతాడా, మ్యాచ్ గెలిపించడా అని చెప్పేసి తట్టుకోలేక, ఆ టెన్షన్ని తట్టుకోలేక గుండాగిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఈ మధ్యన పిట్టలు రాలిపోతున్నాం. ఇలాంటి ఐపీఎల్ సిచ్యువేషన్లో బెట్టింగ్ వేసి టెన్షన్ తెచ్చుకుంటే చూసుకోండి, ఆగిపోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి బెట్టింగ్కి బాయ్ చెప్పండి. హ్యాపీగా ఇంట్లో ఏదన్నా చేసుకుంటూ మంచి స్టఫ్ పెట్టుకుని ఐపీఎల్ మ్యాచ్ చూసి ఎవరితో గొడవ పడకుండా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దాం, కానీ బెట్టింగ్స్ జోలికి మాత్రం పోవద్దు. ఓకేనా? ప్లీజ్. నా ఫ్రెండ్సే చాలామంది మోసపోయారు, చనిపోయారు.